చేయడానికి వీలు లేదు. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను, పెరిగాను, కలుపు చేశాను, సేద్యం చేశాను. ఎలా జీవించానో నాకు తెలియదు. కానీ నన్ను దేవుడు ఏ విధంగా పైకి తీసుకువెళ్ళాడో అది చెప్పలేదు. అంతా ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే దేవుడిని మనం నమ్మి దేవుని అడుగుదాడుల్లో మనం నడిస్తే మనకి ఏ గొడవ. నేను ప్రత్యక్షంగా నేను మీ అందరికంటే కూడా పిలవాలి. నేను ఈరోజు నేను ఫోటోలో ఉన్నానంటే ఒక్క రూపాయి మోసం చేసి కానీ ఒకరి సొమ్ము తీసుకొని కానీ నేను తెలియదు. గొడవలు తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. కానీ నన్ను ఈరోజు నేను ఈ కర్నూలు సిటీకి ఒక్క పాయింట్ సర్దుతో వచ్చాను. ఈరోజు నేను కొన్నోళ్ళు ఉన్నానంటే దేవుడికి మహిమ. ఇదే విధంగా మీరందరూ దేవుని నమ్మి దేవునితో నడిచి నేను ఇంకొక విషయం చెప్తాను. మనము బైబిల్ చదివినంత మాత్రాన, మనం పాటలు పాడినంత మాత్రాన, ఈ సంగమ చేసినంత మాత్రాన దేవుని సన్నిధికి మనము చేరలేము. బైబిల్ చదువుతూ బైబిల్ని అనుబంధం చేసుకొని అవగాహన చేసుకొని బైబిల్ వాక్యం ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవునితో మనం చేరడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరూ నమ్మండి. దేవుని మనస్ఫూర్తిగా దేవునితో ఉండండి. మనకు ఏ లోటు రాదు. ఏది వచ్చిన దేవుడు చెప్పినాడు, అడుగుడి ఇచ్చేది. అడగండి ఇస్తాడు. మీరంతా దేవుని బిడ్డలు, మనమంతా దేవుని బిడ్డలం. మానవులం, తప్పు చేస్తాం. తప్పు చేయని మానవుడు ప్రపంచంలో లేడు. కానీ దేవుని మనం నమ్ముకొని దేవుని అడుగుజాడగలలో మనం నడిస్తే మన పాపాలన్నీ తీసేసి మనము పరిశుద్ధ దేవుడు మనం అంటే తెలుసురా మీకు, దేవుని దగ్గరికి మనం వెళ్తాం. పరలోక రాజ్యాన్ని మనం పొందుతాం. పొందాలంటే మనం దేవునితో ఉండాలి. ఈ దేవుని ఆశీర్వాదంతో నేను ఒక విషయం చెప్తాను. మా బావగారు, మా వదినే, మా చెల్లి వీరంతా ఎంతో ప్రయాసంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ సేవ గత 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. కర్నూలుకి వచ్చి వాళ్ళు హైదరాబాద్ చేసుకోవచ్చు. దేవుడు ఎక్కడ మన ఇంట్లో చేసుకున్న దేవుడు మనతో ఉంటాడు. కానీ వాళ్ళు కేవలము చాలా వాళ్ళు దేవుని ఆశీర్వదిస్తున్నారు. దేవుని మహిమ వారికి సంపూర్తిగా ఉంది. వారు ఇంకా దినదిన అభివృద్ధి పొంది వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అవన్నీ తీర్చుకున్నాక అయిపోయింది. వారు ఇంకా వారికి ఏ లోటు ఉన్నాయో దేవుడు మనకు తెలియదు, దేవుడికి అయితే తెలుసు. నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాను, మన వారు అందరిలో ఏ అవసరాలు కావాలనో దేవుడికి తెలుసు. కానీ మనం దేవుడిని అడుగుదాం, దేవుని దగ్గర నుంచి పొందుతాం. దేవునికి ప్రేయర్ చేయండి, మీ యొక్క కోరికలు ఖచ్చితంగా తీరుతాయి 100%. ఎందుకంటే నేనే ప్రత్యక్ష, నా ఎంత పిల్లవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నేను సౌకర్యం చేసింది ఎవరు? దేవుని సేవ కోసము నేను ఎన్నికను దేవునితో ఉండాలని నా ఆశ. ఈరోజు నా వయసు ఎంతో చెప్తారా మీరు? 16 చెప్తారా? 16 సార్ చెప్పండి, ఎవరైనా ఒకటి చెప్పండి. 73. ఈరోజు 30 ఇయర్ బాయ్కి ఏం చేస్తాడో అది నేను ఆ విధంగా ఉన్నానంటే దేవుని మహిమ. దేవుడు తప్ప నాదేం లేదు, నేను గొప్ప కాదు, నేను నిమిత్తం మాత్రమే, అంతా దేవుని కృప. కాబట్టి మా బావగారు, మా అక్కగారు, మా వదిన గారు వీరు ఇంకా ఇటువంటి సేవలు ఎన్నో చేయాలి. మా బావగారు 73 సంవత్సరాలు, ఆయన 100 years వరకు ఇదే విధంగా సేవ చేయాలని దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ముఖ్యంగా మా చంద్రశేఖర్ గారు, మా గురువు, మా గురువు. నేను ఈయన అడుగుదాడలో నడుస్తున్నాను. నేను ఈరోజు పైపు పట్టుకొని మాట్లాడగలుగుతున్నానంటే ఈయన ఇచ్చినటువంటి ధైర్యం.
ఈయన ఇచ్చిన సార్ కూడా మాట్లాడిన తర్వాత ఈయన ఇచ్చినటువంటి ధైర్యం నిజంగా నేను దేవునితో ఇంత దేవుని ప్రేమ నాకు తెలుసు, కానీ దేవునితో ఇంత మెమోరీగా నేను తిరగలేదు. నాకు తిప్పింది ఈ చంద్రశేఖర్ గారు. ఈయనకి 83 సంవత్సరాలు. ఇప్పుడైనా 100 ఏళ్ళు అవుతాయి. 100 ఏళ్ళ ఫంక్షన్ నేను చేస్తా, నా సొంత డబ్బులతో నేను చేస్తా. ముఖ్యంగా మా మేనత్త ఇక్కడ కూర్చొని పోయారు, ఇంటికి వెళ్ళారు. 95 సంవత్సరాలు ఇప్పుడు ఆమెకు. 100కు దగ్గరలో ఉన్నారు. కానీ మా మేనత్త నేను ఈరోజు ఇక్కడ ఇంత గౌరవంగా చెప్పుకుంటానంటే ఆమె దయ. ఎక్కడో కల్పన చేసుకుంటా, సేద్యం చేసుకుంటా, పల్లెటూరులో పడిన వాడిని కర్నూలు తీసుకొచ్చి కోల్స్ కాలేజీలో చేర్పించి నన్ను చదివించి ఇంతటి వాడిని చేసింది ఆమె. ఆమె కూడా చెప్పిన, అమ్మా నేను నా భయపడకు, 100 ఇయర్ నువ్వు జీవిస్తావు. 100 ఫంక్షన్ హాల్లో పెద్ద గ్రాండ్గా చేస్తా, లేదంటే ఇదే మందిరంలో చేస్తా. నా కోరిక అది. ఆ మహాతల్లి వల్లనే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను. నేను మర్చిపోను ఆమె చేసిన సహాయము. నన్ను ఒక్క కన్న కొడుకులాగా పెంచింది. ఇప్పటికి కూడా నాయనా నువ్వు ఇంటికి పోవాలరా, చర్చ అయితే ఇంటికి రా, ఇంట్లో మంచి అంటది. అంత ప్రేమ ఆమెకు మా మీద. అంటే మానంత అంటే మా నాయన చెల్లెలు. నిజంగా నాకు జీవం పోసిందంటే దేవుని తర్వాత ఆమె. దేవుని నేను ఎక్కడో ఉండేవాడిని, ఏదో పొలం పనులు చేసుకునేవాడిని, పొలాలలో జీవించేవాడిని. కొండ మోసిన అడవిలో పెద్ద పెద్ద మాలను పడగొట్టి చెక్కి దంతెలు మోసిన అటువంటి వ్యక్తిని ఈ విధంగా తీర్చిదిద్దిన మహాతల్లి ఆమె. ఆమెను ఎప్పుడు నేను మర్చిపోను జీవితంలో. ముఖ్యంగా మా చంద్రశేఖర్ గారు నన్ను ఇంత ఈ మైక్ పట్టుకొని మాట్లాడే ధైర్యం ఇప్పించినది ఈ చంద్రశేఖర్ గారే. దేవుడి నన్ను ఇలా ఫ్యామిలీని ఇలా మనవరాలను దీవించుగా. బాబు దేవుడి కొందరు బాబు రవి గారికి కొందరు తెలుస్తున్నా గారు తెలుసు, బాగా తెలుసు. ఆయన బాగా గమనించాను. చాలా సంతోషం. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే దానికి చాలా వయసు 70 ఇయర్స్ అన్నారు. మన కష్టమే. మనం లోకల్ టైం రాలేకపోయినాం. ఈసారి సెటిల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రవి గారు తెలుగు మాట్లాడినారు. చాలా అనుకోగా ఉన్నాడు, మైల్డ్గా కామ్గా ఉన్నాడు. టైం మాత్రం గట్టిగా ఉన్నాడు. టైం మెయింటైన్ చేయడం గట్టిగా ఉన్నాడు. కాబట్టి అంత కూడా టైం రావడం మంచిది. తర్వాత దేంట్లో ఎప్పుడు డిసిప్లిన్ కూడా, స్పీడ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, రెండు ఉండాలి. సరే ఏదైనా మంచి ఒక విషయం చెప్తాను మీకు. టైం మెయింటైన్ చేస్తాను కాబట్టి ఒకటి అంటే ప్రపంచంలో జనాభా 700 కోట్లు. దీంట్లో క్రైస్తవ జనాంగము 200 కోట్లు. దీంట్లో రక్షణ పొందే వాళ్ళు ఎవరు, పైన పదకొండు ఉండబోయే వాళ్ళు ఎవరు, వాళ్ళ మీకు తెలుసు. ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తాం ఫాదర్స్ మదర్స్, ఏమిటంటే మీ ఇంటి వాళ్ళు ఖచ్చితంగా 11 చూసుకున్నారు. అట్లా మనం చేసుకున్నామంటే 200 కోట్లు ఉంటారు ప్రపంచంలో. నచ్చిపోతాం. ఎంత గొప్ప విషయం. నువ్వు బయట ఎవరు వినడం లేదు చక్కగా. ఒక చెప్తున్నాం కానీ వేయడం లేదు. మంచిది. మా ఇల్లు చక్కగా పెడుతున్నాం. 200 కోట్లు గొప్ప సంఖ్య. ఒక 4 ఉన్నారు. దాని యొక్క షెడ్డక్ మేషక్ అభ్యర్థులు ఎంతో గొప్ప మార్పులు చేసినాడు ఆ ఇరాన్ దేశంలో, పర్షియా దేశంలో. కనీసం 200 కోట్లు నిజంగా దేవుడు అందరూ నమ్మినట్లయితే తప్పక ప్రపంచం మారుతుంది. ముందు మనలో మార్పు రావాలి. తండ్రి తల్లి కమిటెడ్ పీపుల్గా ఉండాలి, సమర్పించుకున్న వాళ్ళు కావాలి. దేవుని మార్గంలో పిల్లలు నడపాలి. కనీసం ఈ దినం నుంచైనా ఆ బాధ్యత సీరియస్గా తీసుకుంటుంది కాక ఈ విషయము క్రైస్తవ తండ్రికి క్రైస్తవ తల్లికి మనం చెప్పేది కాక. అమ్మాయి అద్భుతమైన మాటలు చెప్పారు. నిజంగా అందరూ 2 కోట్ల మంది రక్షణ పొందితే బాగుంటుంది. త్వరగా ప్రభు వచ్చేస్తారు. అర్థం మాకు
హల్లెలూయా. ప్రియులారా, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ యొక్క ప్రార్థన ఉండే రిట్రీట్ ని ముగించుకున్నాము. మేమంటే దేవసేవకు తెలంగాణలో పనిచేస్తున్న రవి గారు రవి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సుందరరాజు గారు ఆశీర్వాదం ఇస్తారు. సీనియర్ దైవజనుడు, పెద్ద సంఘంలో చాలా అనుభవం కలిగిన దైవజనుడు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము, ఆనందకరము. ఆశీర్వాదంతో ముగించుకున్నాం. రవి గారికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ దాసుని తండ్రి నాయన ఉదయకాలం ప్రభువా, మీ శిరోసారణ మరుగుపరిచి మాతో మాట్లాడిన మాటల కొరకు నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, నేనే ద్వారమని చెప్పినటువంటి దేవుడు, నేనే జీవాహారం అని చెప్పినటువంటి దేవుడు తండ్రి నీకు వందనాలు. నేనే పునరుద్ధానమును జీవమునని చెప్పినటువంటి దేవుడు తండ్రి. నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పినటువంటి దేవుడు తండ్రి నీకు వందనాలు. దేవానికి స్తుతులు నా తండ్రి. నేను లోకమునకు వెలుగునైనని చెప్పినటువంటి దేవుడు తండ్రి. ఇచ్చిన మాటలను బట్టి నాయన నేను స్తుతిస్తున్నాం తండ్రి, నేను కనపరుస్తున్నాం దేవా. అవును తండ్రి, శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోధులతోను కన్నీళ్లతోను ప్రభు యాచనలు తండ్రి కృతజ్ఞతలు సమర్పించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము కూడా తండ్రి అయా మాటిన తండ్రి కన్నీటితోను రోదనతోను దేవా పరిచర్య చేయడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మీ దాసులు ఎంతోనైనా మరి 73 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎంతో చక్కగా ప్రభువ నాయన ప్రకటిస్తున్నాడు తండ్రి. అయా పాటలు పాడుతున్నాడు తండ్రి, మయంపరుస్తున్నాడు తండ్రి నీకు వందనాలు. వారి టీమును బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. దేవా నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు నాయన. దైవజన రవి కుమారులను పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ ప్రాంతంలో ఎంతో ప్రయాసపడుతుండగా దేవా మీ సహాయం అనుగ్రహించండి. అనేక నూతన ఆత్మలు ఇక మందిరంలోనికి వచ్చి దేవా నీ వలన మేలు పొందడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు వచ్చినప్పుడు కూడా వాటన్నిటినీ తండ్రి పక్కకు పెట్టి ప్రభా నీ సేవలో ముందు సాగుతున్నాడు. అందును బట్టి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వచ్చిన వారందరిని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. విత్తబడిన వాక్యమును తండ్రి మా హృదయములలో ప్రభువా మీరే ఫలించేటట్లుగా ముద్ర వేయమని మా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముగింపులో దైవాశీర్వాదములు ఉంచుకొని దేవుడిచ్చిన ఆరోగ్యముతో ఆయుష్కాలంతో మనము మన యొక్క సొంత గృహాలకు వెళ్దాం. దేవుని స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దైవ ఆశీర్వాదాలు తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి వారికి మరి ముఖ్యంగా దైవజనులకు శ్రేయభిలాషులకు అలాగే స్థానిక సంఘ కాపరి అయిన రవి కుమార్కు మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలం తోడేయండి. మరొకసారి మనమందరూ కలుసుకొని ఆయన్ను స్తుతించి ఆయన్ను ఘనపరిచి భాగ్యము మనకందరికి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రంలో ఒకసారి 2 చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా.
అందరికీ కూడా వందనాలు. ఒకరికొకరు చేతులు కలుపుకుంటే ప్రభుని మహిమ పరచవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.